నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసమని జేకే గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మీకు శత్రుపీడ ఎక్కువ అవుతుందా? ఆ పీడ నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారా? సహజంగా ఈ కలియుగంలో శత్రువులు, అంతర్గత శత్రువులు, అలాగే పక్కింటి వారి పోరు, ఎదురింటి వారి పోరు, అలాగే నరదిష్టి, నరఘోష, అలాగే వార్వలేనితనం ఈ కలియుగంలో మితిమీరిపోతున్నాయి. ఒక వ్యక్తి ఎదుగుతుంటే వార్వలేక వారి యొక్క బాధతో వాళ్ళు మన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏదో ఒక దానితో గొడవలు పడుతూ ఉంటారు. అలాంటి గొడవల నుంచి మీరు బయటపడాలి అంటే భగవంతుడి దిక్కని మన పెద్దలు ఆనాడు ఎలా చెప్పారో ఈ తంత్రాన్ని గనక మీరు చేసినట్లయితే తప్పకుండా ఆ భగవంతుడు మీకు కరుణించి శత్రువు అనేవాడు లేకుండా అందరినీ కూడా మీకు మిత్రులుగా చేసి తీరుతారు. కానీ నమ్మకం ముఖ్యం, ఆచరణ ముఖ్యం. ఆచరించే ఈ తంత్రం ఏమిటంటే చక్కగా ఒక శుభతిథి రోజున, శుభవారము శుభతిథి, ఆ శుభతిథి రోజున మీ జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చేటట్లుగా చూసుకోండి. చూసుకుని ఆ రోజున మీరు ఈ మంత్రాన్ని సుమారుగా ఒక 10,000 సార్లు జపించినట్లయితే ఇక్కడి నుంచి రోజు ఒక 108 సార్లు 21 సార్లు మీరు జపిస్తూ ఉన్నట్లయితే శత్రుపీడ లేకుండా తొలగిపోతుంది. ఓం అగ్ని రూపాయ హ్రీం నమః అనే మంత్రాన్ని 10,000 తగ్గకుండా చేయండి. అక్కడి నుంచి రోజుకి 21 సార్లు 54 సార్లు 108 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ఈ కలియుగంలో ఉన్న శత్రు పోరు కానీ, నరపేడ కానీ, నరఘోష కానీ, వార్వలేని తరం కానీ, అది పక్కింటి వారు కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేక మీ విజయాన్ని ఆ రోజు నుంచి కూడా క్రమంగా మీరు విజయవంతంగా జీవితంలో ఎదగలుగుతారు. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.